మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూసేసి తప్పకుండా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనకి కావాల్సినన్ని ఎగ్స్ తీసేసుకొని ఉడికించుకొని ఇలా చుట్టూ ఘాట్లు పెట్టి పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం పసుపు వేసేసుకొని మెల్లగా టాస్ చేసేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని, లేదు అంటే ఇలా చేతితో అయినా ఈ ఉప్పు, కారం, పసుపు ఈ కోడిగుడ్లకి పట్టేలా బాగా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా, అవి ఒక 4-5 తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి పెద్ద ముక్కల్లో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్లా చేసి పెట్టేసుకోవాలి. ఇక ప్రాసెస్ ఎలాగో చూపించేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక మట్టి పాత్ర తీసేసుకున్నాను. అందులోకి తగినంత ఆయిల్ వేసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకొని కాసేపు వేయించేసుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులోనే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని కాజు వేసేసుకొని కాసేపు వేయించేసుకోండి. కాజు అయితే మీ ఇష్టం, వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అవి వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఈ కర్రీకి. ఇలా బాగా వేయించేసుకోండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు వేసేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించేసుకోండి. మరి ఎక్కువసేపు ఏం వేయించాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్స్ అయితే కాసేపటికే చక్కగా వేగిపోతాయి. అవి పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఇందులోకి బాగా చిలికి పెట్టుకున్న పెరుగు కూడా వేసేసుకోవాలి. పెరుగు అయితే 1 కప్పు తీసేసుకున్నాను నేను. ఈ పెరుగు వేసిన తర్వాత కాసేపు బాగా వేయించేసుకోవాలి. దగ్గర పడి ఆయిల్ పైకి కనిపిస్తూ ఉంటుంది కదా, ఇలా వచ్చే వరకు వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా టొమాటో పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టొమాటో పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి. మూత పెట్టేసామంటే కాసేపటికి బాగా వేగిపోతుంది. ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి ఎక్కువసేపు అలానే వదిలేసామంటే అడుగు పట్టిపోతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు మంచిగా వేయించేసుకోండి. మూత పెట్టేసుకొని ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అయితే మీ ఇష్టం, మీరు తినే చిక్కదనాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసి ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. నేను 9 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసామంటే కాసేపటికి దగ్గర పడిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అయితే రైస్లోకి, చపాతీలోకి, అలాగే పూరీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి.